టీపీసీసీ ఆదేశాల మేరకు మహబూబ్ నగర్ నియోజకవర్గంలోని బొక్కలోని పల్లి చౌరస్తా వద్ద జరిగిన రైతు సంబరాలు విజయవంతంగా నిర్వహించడం జరిగిందని మహబూబ్ నగర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మల్లు నరసింహారెడ్డి పేర్కొన్నారు. మహబూబ్ నగర్ గ్రామీణ మండలంలోని బొక్కలోని పల్లి చౌరస్తా వద్ద రైతు భరోసా సంబరాలు వైభవంగా జరిగాయి. ఈ సంబరాలకు వివిధ గ్రామాలకు చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, రైతులు బొక్కలోని పల్లి గ్రామంలో జరిగిన రైతు సంబరాలకు భారీ సంఖ్యలో తరలివచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులకు ఇచ్చిన మాట ప్రకారం ప్రతి హామీని నెరవేర్చిన చరిత్ర కేవలం కాంగ్రెస్ పార్టీకే చెల్లిందని, కేవలం 9 రోజుల్లో 9,000 కోట్ల రూపాయల రైతు భరోసా నిధులను విడుదల చేశామని, ఇప్పటి వరకు 1,49,39,111 ఎకరాలకు రైతు భరోసా అందించడం జరిగింది అని ఆయన స్పష్టం చేశారు. రైతుకు అండగా నిలిచిన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, జిల్లా మంత్రులకు, మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఎన్నం శ్రీనివాస్ రెడ్డి ఈ సందర్భంగా ఆయన ధన్యవాదాలు చెప్పారు. మాయ మాటలు చెప్పి మోసం చేయడం బీఆర్ఎస్ పార్టీకే చెల్లిందని ఆయన ఆరోపించారు. రైతులు సంతోషంగా ఉంటే ప్రతిపక్షాలకు కడుపు మంటగా ఉందని, ఇకనైనా కాంగ్రెస్ పార్టీ తీరును మార్చుకుని చేసే అభివృద్ధి, సంక్షేమ పథకాలను మెచ్చుకోవాలని ఆయన హితవు పలికారు. రైతు బాగుంటేనే దేశం సుభిక్షంగా ఉంటుందనే విషయాన్ని ప్రతిపక్షాలు తెలుసుకోవాలని ఆయన సూచించారు. ఈ రోజుతోన మన రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన మాట ప్రకారంగా రైతులకు 9,000 కోట్ల రూపాయలు పూర్తి 100 స్థాయిలో వ్యవసాయ యోగ్యత ఉన్న భూములందరికీ రైతు భరోసా కింద అందరి ఖాతాలో జమ చేయడం జరిగినది. దాంట్లో భాగంగానే మహబూబ్నగర్ మండల్ కాంగ్రెస్కి వెళ్ళి మన స్టేట్ గవర్నమెంట్కు, మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారికి, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారికి, మన మహబూబ్నగర్ జిల్లా మంత్రులు జూపాలి కృష్ణారావు గారికి, వాక్టి శ్రీహరి గారికి, ముఖ్యంగా మన ఎమ్మెల్యే ఎన్నం శ్రీనివాస్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మా రైతుల కొరకు చొరవ తీసుకొని ఇంత తొందరగా చెప్పిన మాట ప్రకారంగా 9,000 కోట్లు ఈరోజు చేసినందుకు మా మహబూబ్నగర్ మండల రైతులందరికీ వెళ్ళి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. అలాగే ఇది ఒక్కటే కాదు, రైతులదే కాదు, ప్రతి ఒక్క స్కీమ్ కూడా త్వరగా పూర్తి చేసుకుంటున్నందుకు స్టేట్ గవర్నమెంట్ దినదినాభివృద్ధి చెందుకుంటూ నానా కష్టాల్లో పాలు చేసిన టీఆర్ఎస్ గవర్నమెంట్ పాడు చేసినటువంటి ఈ రాష్ట్రాన్ని మంచిగా తీర్చిదిద్దుతున్న గవర్నమెంట్ మన ముఖ్యమంత్రి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. జై కాంగ్రెస్! జై కాంగ్రెస్! రాహుల్ గాంధీ నాయకత్వం!